సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఒక మాట అడగరా మీరేమనుకోకపోతే, అంటే రాయలసీమ కదా, ఏమన్నా ఫ్యాక్షనిజం ఏమన్నా అప్పుడు చేశారా? ముక్కుకి ఏమన్నా దెబ్బ తగిలిందా మీకు? అక్కడ దెబ్బ తగిలిందా? ఫ్యాక్షనిజం వల్ల ఏం వచ్చింది కాదు అది. ఫ్యాక్షనిజము సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, కానీ చిన్న చిన్న మాట పట్టింపులు, ఏదైనా మాట పట్టింపులు అన్ని చోట్ల ఉండేవి. ఆ మాట పట్టింపుల వల్ల ఏంటంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి విరోధం రావడం, ఆ విరోధం వచ్చిన తర్వాత వీళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళని వ్యతిరేకం రావడం, అది ఒక గ్రూపు ఇదొక గ్రూపు లాగా అనిపించడం, దానికి ఒక ఫ్యాక్షన్ అనే ఒక ముద్ర వేసి ఒక స్టాంప్ వేసి పెట్టారు. కానీ అంత మంచి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. రాయలసీమ వాళ్ళు అంత మంచి వాళ్ళు, అంత నీతికి నిజాయితీకి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. మా నాన్నగారు పనిచేశారు అక్కడ, పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన పైసా లంచం తీసుకునేవాడు కాదు. ఆయన అంటే ఎంతో గౌరవం వాళ్ళకి. అసలు ఆయన జోలికి వచ్చేవాళ్ళు కాదు. నాటకాలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ కనుక మంచికి ప్రాణం ఇస్తారు వాళ్ళు. ఏదన్నా చెడ్డు అంటే తీయడానికి కూడా వెనకాడు. కానీ ఇదే వృత్తి కాదు వాళ్ళకి, ఇదే పని కాదు. ఓ చిన్న మాట పట్టింపు ఇవాళ మీకు, లేకపోతే మన కుటుంబంలో ఎవరికైనా, లేకపోతే మన స్నేహితులు ఎవరికైనా మాట పట్టింపు అంతే, దూరం అయిపోతాం, మాట్లాడుకోం. 16 ఏళ్ళైంది మేము మాట్లాడుకొని అని కూడా అంటుండగా వింటుంటాం మనం. ఇవి సహజం అంతే. కాకపోతే అక్కడ ఏమిటంటే ఇవి కొద్దిగా ఎక్కువ వేసి ఆ తెగింపు, ఆ తెగువ అవి ఎక్కువ, ఆ సాహసం, ఆ ఆలోచన అవి ఎక్కువ. అందుకనే అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని వాళ్ళు చంపుకోవడం. అయితే కొన్ని ఇవన్నీ ఏంటంటే ఒక ఆవేశంతోనో దాంతో జరిగాయి, కానీ అంతకంటే మించి ఏం కాదు. వాటికి ఏంటంటే చక్కగా భూతత్వంలో పెట్టి దాన్ని అలా చూపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అనేక మంది సినిమాలతో కూడా లాభపడ్డారు. ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్గా తీసుకొని సినిమాలు తీసుకొని వాళ్ళు కూడా బాగుపడ్డారు. దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది, అది కూడా నా స్వార్థం చెబుతున్నాం. మొత్తం ఫ్యాక్షనిస్ట్ సినిమా తీసిన ప్రతివాడు ఆ ఫ్యాక్షనిస్ట్ వేషాలు రెడ్లనే పెట్టుకుంటారు. రెడ్లు మాత్రమే కాదు, అందరూ ఉన్నారు, ఆవేశపురులు అందరూ ఉన్నారు, మనుషులు అందరూ ఉన్నారు. కాకపోతే అది ఒకటి అయిపోయింది అనమాట. కదా రెడ్డి అనేవాడే ఫ్యాక్షనిస్టు, రెడ్డి అనేవాడే చాలా తప్పది. అసలు ఫ్యాక్షనిస్టులు అంటూ లేరమ్మా. ఫ్యాక్షనిస్ట్ ఆ పేరు పెట్టారు అంతే, ఆ ముద్ర వేశారు. నీతికి నిజాయితీకి ప్రాణం ఇచ్చేవాడు రాయలసీమ వాడు, అది చెప్పుకుంటానే. ముక్కుకి ఏమైందంటే ఏం కాలేదు, అది ఒరిజినల్. కానీ అదే మా అమ్మ పోలిక. అమ్మ పోలికలో అది కొద్దిగా కొంచెం చట్టి ముక్కు అనేవాళ్ళు చిన్నప్పుడు. ఏం లేదు సార్, బాగుంటుంది. బాగుంటే దాన్ని వందలు ఇప్పుడు మొహమాటానికి అంటావు, కానీ చిన్నప్పుడు అనేవాళ్ళు. అందుకని సినిమాలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఈ ముక్కు ఇలా స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది, నిటారుగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. అప్పుడు ఏం చేశానంటే, నాకు ఇంకొకడు శిష్యుడు ఒకడు ఉండేవాడు. వాడుండి ఒక బ్రహ్మాండమైన ఈ కాస్మెటిక్ సర్జను, ప్లాస్టిక్ సర్జరీ ఉన్నాడు. ఆయన కేరళ, ఆయన డాక్టర్ విను అబ్రహాం అని, చాలా గొప్ప సర్జన్ అండి. యంగ్ ఫెలోనే, బట్ వెరీ వెరీ టాలెంటెడ్ అనమాట. ఆయన దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఏముంది, స్ట్రైట్గా చేసేస్తారు మిస్టర్ డే అన్నాడు ఆయన. అని చెప్పేసి ఒక సిట్టింగ్ చేశాడు. ఒక సిట్టింగ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా ఇది తగ్గించాడు, ఇది కొద్దిగా పెంచాడు, బాగానే చేశాడు. ఇది ఉంది, ఇది ఇంకొక సిట్టింగ్లో చేసేద్దాం మిస్టర్ రెడ్డి. అనదర్ సిట్టింగ్, ఒకే సిట్టింగ్లో అంతా చేయకూడదు, సెకండ్ సిట్టింగ్లో చేద్దాం అన్నాడు. సెకండ్ సిట్టింగ్ చేసే లోపల ఆయన పోయాడు. బ్యాడ్ లక్. ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకోవాలి. అందుకనే కొద్దిగా చిన్న గ్యాప్ అక్కడ నాకు కనపడుతుంది అనమాట. ఇక నేను ఎక్కడ చేయించలే, బయట ఎవరి దగ్గర నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మావాడు బలవంతం చేసి తీసుకెళ్ళి వాడేదో ఈ ఫేసు ఆ ఫేసు ఇవన్నీ చేసుకుని నన్ను తీసుకెళ్తే ఇట్స్ ఈజీ, నో ప్రాబ్లం, నేను చేసేస్తానని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన మనిషిగా నచ్చాడు నాకు బాగా, డాక్టర్గా కంటే. సరే నేను వెళ్ళాను. అసలు ఇంకొక చిన్న షాకింగ్ ఏమిటంటే, ఆ సర్జరీ జరిగింది కదా, ఆ సర్జరీ జరిగినప్పుడు 2 days బాగా నేను దాంట్లోనే ఉన్నాను. వెళ్ళినప్పుడు గౌన్ అది వేసి స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తోసుకెళ్తారు. తోసుకెళ్ళిన తర్వాత అనస్థిస్ట్ వాడు ఇది ఇస్తుంటాడు. ఇచ్చే ముందు 1 minute అన్నాను. ఏంటి మత్తిస్తున్నావా? 1 minute అన్నాను. డాక్టర్ గారు ఉన్నారు, అనస్థిస్ట్, ఇంకో సిస్టరు ఎవరో ఉన్నారు కదా. ఆల్ ది బెస్ట్ డాక్టర్, గాడ్ బ్లెస్ యూ అన్న.
పెట్టుకున్నాను. ఎందుకు అలా అన్నారు? ఏమో అది కూడా నా స్వార్థమే కదా. ఆల్ ది బెస్ట్ అంటే నాకు బాగుంటుంది, బాగా చేస్తాడు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తే షాక్ అనమాట. ఇంతవరకు ఆయనకి ఏ పేషెంట్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పినవాడు దాదాపుగా ఆయనకే కాదు, ఏ డాక్టర్ కూడా పేషెంట్ ఆల్ ది బెస్ట్ చెప్పడం అనేది జరిగి ఉండదు. నేను చెప్పా, అదొక స్పెషాలిటీ అనమాట. బిఫోర్ గోయింగ్ టు సర్జరీ ఆ తర్వాత చేశాడు. తర్వాత వచ్చిన తర్వాత ఓకే చాలా బాగా జరిగింది. ఇంకొక చిన్న ఆ గ్యాప్ అది ఫిలప్ చేసేస్తాను నేను. బట్ అది ఆరాలి, ఒక 6 months గ్యాప్ ఉండాలి. ఆ 6 months తర్వాత నేను చేస్తాను. ఆ 6 months తర్వాత నేను కాస్త అటు రావడం, చెన్నై నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం అనుకోవడం. ఇప్పుడు చెన్నైలో ఉండేవాడిని, చెన్నైలోనే ఆయన ఆ డాక్టర్ గారు ఉండేవాడు. ఏదో సంథింగ్ హ్యాపెండ్. ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఆయన ఒకసారి ఆ కేరళ ఆయన అక్కడి నుంచి కారులో వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారనే వార్త విని చాలా షాక్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఉంటుంది ఉందిలే అని చెప్పేసి వదిలేశాను నేను. కనుక దానికి ఫ్యాక్షన్కి ఏమి సంబంధం లేదమ్మా. ఫ్యాక్షన్ వాళ్ళ ఎవరో ప్రత్యర్థులు నా ముక్కు పగలగొట్టారని చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అదేమి లేదు, అదే ఆటోమేటిక్గా ఉన్నదే. ఇంతకీ మీ మానస పుత్రుడో మానస పుత్రికో ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. దాని గురించి చెప్పండి. బ్రహ్మాండంగా ఉందమ్మా, చాలా ఇష్టం నాకు. ఇప్పుడు నువ్వు మానసపుత్రుడు అన్నారంటే మరి కొంతమంది అర్థమవుతుందో కాదో తెలియదు. అది ఆయన రాశాడు బాక్స్ ఆఫీసులో అలెగ్జాండర్ గురించి రాశాడు. అలెగ్జాండర్ అనేది ఇప్పుడు నువ్వు ఐ డ్రీమ్ అన్నట్టుగా అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది దాదాపుగా వాళ్ళ 18 కదా, 13 2013 2011 అమ్మ. ఆ ప్రాంతాల్లో ఆశీష్ విద్యార్థి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. మనకి చాలా వేషాలు వేసాడు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆర్టిస్టులు అంటే ఏమిటంటే నేను ఆయనతో పలానా సినిమాలు యాక్ట్ చేశానండి, పలానా సీరియల్ యాక్ట్ చేశానని అని చెప్తారు. ఇప్పుడు నువ్వేమంటావంటే నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశానని అంటుంటావు. ఎవరిని పేరు చెప్పిరా గారు. సరే, అతను ఆర్టిస్ట్, వాడు స్టేజ్ ఆర్టిస్ట్, థియేటర్ ఆర్టిస్ట్. ఎక్కడ మరాఠీ. అది ఏదో ఒక మాట్లాడుతూ నేను థియేటర్ అనగానే థియేటర్ కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటే నేను ఒక 1 man షో చేశాను 50 minutes అన్నాడు. ఓరిని 50 minutes ఒక్కడే చేశాడంటే హిలేరియస్గా ఉంది, భలే సరదాగా వచ్చింది, చాలా బాగుంది, హిట్ అది ఇది చెప్పాడు. ఓకే బాగుంది, ఏమిటి సంగతి, ఎవరు రాశారు అని అడిగి. ఎవరు రాశారంటే రాజ్ బబ్బర్ వైఫ్ రాశారు. రాజ్ బబ్బర్ వైఫ్ అంటే ఆవిడ స్మిత కాదు, ఇంకొక ఆవిడ, వేరే ఆవిడ నాదిరానో ఏదో ఉంది ఆమె పేరు. రాసింది, మేడం రాసింది, చాలా బాగా ఇలా చేశాను. ఓరి బాగా. సరే మళ్ళీ 2వ రోజు కలిశాడు. ఒక పని చేయస్తా, నువ్వు మరాఠీలో హిందీ ఆడుతున్నావు కదా, నేను తెలుగులో మాత్రమే ఆడుకుంటా, ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటాను, నాకు కాస్త పర్మిషన్ ఇప్పించు అన్నాడు. మేడంకా మిలాతాహు అన్నాడు. మిలాతాహు అంటాడు. 2 సినిమాలైనవి 3 సినిమాలైనవి కలుస్తూనే ఉన్నాడు. మధ్యలో ఆజ్ మిలాతాహు అన్నా. మేడం అది హై ఇది హై అనేవాడు. ఊరిని దొంపదేగా వీడికి ఇట్లా అంటున్నాడు కనుకనే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఇంకొక వెనక్కి కావాలంటే ఒక 44 సంవత్సరాల అనుబంధం నాకు పూసల గారికి. పూసల వీర వెంకటేశ్వరరావు ఆయన పేరు, కానీ అందరికీ పాపులర్ పూసల. ఇక్కడే ఉంటారా సార్ ఆయన? ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు గుంటూరులో 2 ఏళ్ళు అయింది. అయ్యో సారీ సార్, మీరు చెప్పడం ఇలా అంటే చేశారు. అక్కడ ఉన్నారు అంటే అది అక్కడ ఇది పైకేగా చూపించింది. ఇలా వెళ్ళిపోయాడు ఆయన తొందరపడి. ఏం చేయను, నా బ్యాడ్ లక్. అంటే నాకంటే పెద్దవాడే అయినా తొందరపడి వెళ్ళిపోయాడు. ఎంతో ఉత్సాహం ఉన్నవాడు, ఎంతో ఎనర్జీ ఉన్నవాడు, ఎంతో స్కిల్ ఉన్నవాడు, అద్భుతమైన రచయిత, అద్భుతమైన నాటకాలు రాశాడు. అన్ని నాటకాలు పెద్ద హిట్లే. అట్లాగే సినిమాలు కూడా ఒక 50 సినిమాలకు సంభాషణలు రాశాడు. అడిషనల్ మన ఇది లేబర్ కమిషనర్గా కూడా రిటైర్ అయ్యాడు. ఇది బాగా మంచి స్నేహం అన్నమాట మాకు. ప్రతిరోజు కలిసేవాడు. రోజు సాయంత్రం అన్ని పనులు చూసుకొని 7:00, 7:30, 8:00 వచ్చేవాడు.